హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి బాలింతల కోసం కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి దానికి ఒక చిన్న దారం కట్టాను. దాన్ని అంటే మామూలుగా మనం క్లాత్ పైన డ్రై చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే మనకు కొంచెం టైం టేకింగ్ ప్లస్ మనకి కొంచెం టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలాగా మనకి సింపుల్గా అయిపోతుంది. ఇలా చిన్న దారం కట్టి ఇంటి ముందు దారం ఉంటుంది కదా, దానిపైన మనం ఇలా రెండుగా తీసుకొని పెట్టేసామనుకోండి దారం పైన, అలా గాలికి ఆరిపోయి చక్కగా మనకి వాటర్ ఏం లేకుండా నీట్గా డ్రై అయిపోతుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజుల పాటు కూడా ఉంటుంది. తర్వాత కరివేపాకుని మనం శుభ్రంగా మంచి ఆకు చూసుకొని ఒలిచిపెట్టుకోవాలి. తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు జీలకర్ర వేసుకొని, అంటే మీరు ఎక్కువ వేసుకోకండి ధనియాలు, కొంచెం తక్కువ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. సో ఏదైనా మన టేస్ట్కి తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొంచెం ధనియాలు ఎక్కువే వేసుకున్నాను, ఎందుకంటే కరివేపాకు వేడి చేస్తుంది కదా, ధనియాలు కొంచెం బ్యాలెన్స్ చేస్తుందని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత కరివేపాకును కూడాను చిన్న మంట మీద వేపుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకోవాలి. సో ఆకు వేపుతున్నప్పుడు మధ్య మధ్యలో మనకి ఆకులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. సో అలా మనం చేత్తోనే ఇలాగ విడుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఎక్కువ బాలింతలు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి ఆ కుట్లు అవి తొందరగా మానడానికి, బాడీని కొంచెం తొందరగా హీల్ చేస్తుందని కరివేపాకు పొడి తీసుకుంటారు. సో వీటన్నిటినీ ఫ్రై చేసుకొని అన్నీ సపరేట్గా మనం కాసేపు చల్లారనిచ్చుకుందాం. తర్వాత ఎండుమిరపకాయలు కూడాను మీ కారం తగ్గట్టుగా వేపుకోండి. అంటే మనం ఆయిల్లో నేనైతే ఎండుమిరపకాయలు వేపడం లేదండి, ఎందుకంటే ఆయిల్ వేస్తే కొంచెం జిడ్డు స్మెల్ వచ్చేస్తుందండి. ఏ పౌడర్లు అయినా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. సో నేను ఏది కానీ ఆయిల్ వేయకుండానే వేపుకున్నాను, డ్రైగా రోస్ట్ చేసుకున్నాను. తర్వాత అన్నీ చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నేను మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఇందులో మీరు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చివర్లో జస్ట్ ఒక తిప్పి మనం పౌడర్ని తయారు చేసేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. సో ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇలా సింపుల్గా చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and subscribe.